దేవుని గొప్పతనం ముందు మనిషి గొప్పతనం ఏంటి? మరొకసారి అండి, దేవుని గొప్పతనం ముందు మనిషి గొప్పతనం ఏంటి? అసలు మనిషి దేని చూసి గొప్పగా ఫీల్ అవుతాడండి? మనిషి దేని చూసి గొప్పగా ఫీల్ అవుతాడు? ఒకటి అందం, ఆస్తి చూసి, పలుకుబడిని చూసి. ఏమండి, అసలు గొప్ప అంటే ఏంటి? దానికి ఇంకో మాట ఏంటంటే, గొప్పని ఇంకో మాటగా వింత కూడా అనొచ్చండి. వింత కూడా అనొచ్చు. అంటే మనిషి ఈరోజు తను చేసుకున్న నిర్మాణాలను చూసి కూడా మనిషి గొప్పగా ఫీల్ అవుతాడు. ఏమండి, అసలు మనిషి చేసిన నిర్మాణాలు ఏంటి? మనిషి చేసిన నిర్మాణాలు ఏంటి? ఏమండి, చాలా గొప్పగా ఫీల్ అయిపోతాడండి మనిషి. చాలా గొప్పగా ఫీల్ అయిపోతాడు. ఏంటి మనిషి చేసిన నిర్మాణాలు ఏంటి? ఏమండి, సుమారుగా 850 కోట్ల మంది జనాభా. ఏమండి, మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి వాళ్ళ గొప్ప ఏంటంటే, ఈరోజు 7 వండర్స్ అంటారు. మీకు తెలుసా? మీకు ఐడియా ఉందండి? 7 వింతలు అంటారు. అసలు ఆ 7 వింతలు ఏంటని ఆలోచిస్తే మొదటిది ఏంటి? దేన్ని వింత అన్నారు? తాజ్మహల్ చూసుకుందాం. అంటే ఈ తాజ్మహల్ అనేది ఎవరు కట్టించారండి? జాగ్రత్తగా ఉన్నారు. ఎవరు కట్టించారు? షాజహాన్. ఎవరి కోసం? తన భార్య అయిన ముంతాజ్ కోసం. అంటే తన భార్య చనిపోయిన తరువాత ఆవిడని ఏం చేశారు? ఎక్కడ చేశారు? అందులోనే చేశారు. అంటే ఇప్పుడు తాజ్మహల్ అంటే ఏంటి? సమాధి. అంటే సమాధి అంటే వింత. ఏమండి? ఓకే. ఇంకేంటి? మీ అందరికి తెలుసు, చైనా వాల్ అంటే గోడ. తమ దేశం చుట్టూ గోడ కట్టుకున్నారు, దాన్ని వింత అన్నారు. ఓకే. ఈజిప్ట్ వారు ఏం కట్టుకున్నారు? అంటే ఏంటవి? సమాధులు. అది వింత అన్నారు. ఏమండి, నిజంగా ఒకసారి ఆలోచించండి, వీటి గురించి ఆలోచిద్దాం. అంటే మనిషి కట్టుకున్న ఇవన్నీ వింతలు అంటున్నాడే, అసలు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 20వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 20వ వచనం. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడంటండి? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేశాడంటండి. అంటే మనుషులు కట్టుకున్నవన్నీ ఇప్పుడు చెప్పండి, వింతలా, గొప్పవా, వెర్రివా? దేవుడు ఏం చెప్తున్నాడు? మరి మేము కట్టుకునే గొప్ప ఏమంటున్నారు? ఏమండి, మేము కట్టుకునే గొప్ప అంటున్నారు. కానీ దేవుడు ఒక్క మాటతో తీస్తాడేంటి? వెర్రివి. అంటే వెర్రివి అంటే అర్థం లేనివి ఏంటో చూద్దాం. ఏమండి, ఎలా అంటే ఇది ఎలా ఉంటుందంటే, పిచ్చోడు ఇసుకలో ఒక ఇల్లు కట్టుకుంటాడు. నేను ఇల్లు కట్టుకున్నాను, దీంట్లో నేను ఉంటానంటే వాడిని ఏమంటారు? మనం ఎలా చూస్తాం వాళ్ళని? ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు అనుకుంటామా లేదా? ఇదేంటి ఇల్లు ఇందుట్లో కట్టుకున్నాడు ఏంటి, ఇందుట్లో ఉంటాం ఏంటి, వాడిని పిచ్చోడు కింద అంటాం. ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారండి. ఏంటి ఏమంత ఇప్పుడు మనందరం ఇంటి చుట్టూరు గోడ కట్టుకుంటాం, ప్రహారీ గోడ. అపార్ట్మెంట్స్లో కానివ్వండి, లేదా మన ఇంటి చుట్టూరు ప్రహారీ గోడ కట్టుకుంటాం. ఆ గోడను చూసి ఇది వింత అంటామా? ఆ గోడను చూసి ఇది వింత అంటామా? అనము. మరి ఇదేంటి, చైనా వారు గోడ కట్టుకుంటే వింత అంటున్నారు?
ఏమండి? ఓకే, మన సమాధి దగ్గరికి వెళ్ళి ఈ సమాధిని చూసి ఇది వింత అంటే మనల్ని ఏమంటారు? కింద నుంచి పై దాకా చూస్తారు, అవునా కాదండి? కింద నుండి పై దాకా చూస్తారు. మరి అదేంటండి ఈజిప్ట్ వారు సమాధిలో కట్టుకుంటే అది వింత అంటున్నారు? అంటే మనిషి చేసినవన్నీ కూడా వేరేవి, మనిషి చేసినవి కూడా దేనికి పనికిరానివి. ఏమండి? ఒక వింత అని ఒక దాన్ని అన్నామంటే అసలు వింత అంటే ఏంటి? దేనిని అనగలం వింత అని? ఎవరు చేయలేని దానిని వింత అంటారు, ఎవరు కట్టలేని దాన్ని వింత అంటారు, ఎవరు నిర్మించలేని దాన్ని వింత అంటారు, అవునా కదా? అసలు వింత అన్నామంటే, ఒక గొప్పది అన్నామంటే దాన్ని మరి ఎవరు చేయకూడదు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నామండి, లేదా గోడ కట్టుకుంటున్నామండి, అది ఎవరు చేయలేందా? ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు తాజ్మహల్ ఉంది, మళ్ళీ కట్టలేరా? ఖచ్చితంగా కడతారు, తాజ్మహల్ ఖచ్చితంగా కడతారు. మరి దానిని వింత అంటే ఎలాగా? ఎవరు కట్టలేని దాన్ని కట్టడమే వింత. దేవుడు కట్టాడండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, చాలండి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడంటండి. నరుని నిర్మించాడు. ఎలా నిర్మించాడంటే ఏదో అలా చేయలేదండి, నిర్మాణంలో కూడా గొప్ప ఉంది. ఏమండి? మనం చిన్నప్పుడు మనందరం కట్టిన అంటే మట్టితో బొమ్మలు చేసేవాళ్ళం, అవునా? గుర్తుందా మీకు? మట్టితో మనం బొమ్మలు చేసేవాళ్ళం. ఆ బొమ్మకి ముక్కు సరిగ్గా చేయగలమా? ఏదో తేడా చేసేవాళ్ళం, కరెక్ట్గా రాదు, అవునండి? ముక్కు బాగుంటే చెవులు బాగోవు, చెవులు బాగుంటే ముక్కు బాగోదు, కన్ను బాగుంటే తలకాయ సరిగ్గా రాదు, ఒక బండగా వస్తుంది, లేదంటే చాలా. కానీ దేవుడు ఏమంటాడు? నేల మంటితో నరుని నిర్మించాడంట. ఎలా నిర్మించాడంటే, ఏమండి, ఒకసారి ఈ మన నిర్మాణం చూసుకోండి, తల నుండి అరికాల వరకు చూడండి, ఎంత పర్ఫెక్ట్ అండి. నిజంగా ఈ నిర్మాణం ఎంత పర్ఫెక్ట్ అండి. ఎవరు చేయగలరండి నిర్మాణం? నేను ముందే చెప్పా, ఏమని? ఒకరు చేసిన దాన్ని చేస్తే అది వింత కాదు, అది గొప్ప కాదు. ఎవరు చేయలేని దాన్ని చేయాలి, అది వింత, అది గొప్ప. ఏమండి? చూద్దాం. అసలు ఈ నిర్మాణంలో ఎన్నో దశలు, ఎన్నో భాగాలు, ఎన్నో అవయవాలు. ఈ నిర్మాణంలో ఎన్నో భాగాలు, ఎన్నో దశలు, ఎన్నో అవయవాలు. ఏమండి? ఎంత చక్కగా చేశాడంటే నిజంగా. ఒక మాట చూస్తే మీరు యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసాయంట. ఎవరి హస్తములు? దేవుని హస్తములు మనకి, నాకంటే కాదు, మనకి అవయవ నిర్మాణం అంటండి. స్వయంగా దేవుడే ఈ మానవ శరీరాన్ని నిర్మించాడు అంటున్నాడు. స్వయంగా తన చేతులతోటే. ఎంత చక్కని నిర్మాణం అండి ఇది. నిజంగా పర్ఫెక్ట్ అండి ఇది, నిజంగా పర్ఫెక్ట్. ఏమండి? దేవుడు ఒకవేళ ఈ నిర్మాణంలో తేడా చేసుంటే, ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి కన్నుండే ప్లేస్లో ముక్కు పెట్టుకోండి, పోనీ చెవులుండే ప్లేస్లో చేతులు పెట్టుకోండి. ఏమండి? ఎంత విచిత్రంగా ఉన్నా, చాలా విచిత్రంగా ఉంటామని మనం. కానీ దేవుడు నా పిల్లలు చాలా అందంగా ఉండాలని, ఏమండి, చాలా చక్కగా
తన చేతులతోటే స్వయంగా చేశాడండి. ఏమండి, ఈ కన్ను ఉంది, కన్ను పోతే వేరే కన్ను పెట్టవచ్చా? చేయగలరా కన్ను? మరి ఏంటంటే మనిషి గొప్పతనం ఏముంది? చేయి పోయింది, చేయి పెట్టగలరా? వేరే దగ్గర తెచ్చుకుని పెట్టుకోవాలి. ఏ అమెరికా కానీ, ఏ లండన్ కానీ, అండ్ ఏ జపాన్ వెళ్ళి పెట్టుకోవచ్చా? ఒరిజినాలిటీ రాదు. ఏమండి, కాలు ఇరిగిపోయింది, కాలు తీసేశారు, ఇప్పుడు ఏ కాలు పెట్టుకుంటున్నారు? ఒరిజినాలిటీ వస్తుందా? లేదా సపోర్ట్ కోసం అంతే. ఏమండి, ఇలా మనిషి ఎందుకు ఇలా? దేంట్లో గొప్ప మనిషి? దేవుని గొప్పతనం ముందు మనిషి గొప్పతనం ఏంటి? ఏమండి, ముక్కు పోతే ముక్కు చేయలేడే, కన్ను పోతే కన్ను చేయలేడే, చేయి పోతే చేయి చేయలేడే, ఏంటండి మనిషి గొప్పతనం ఇంకా? ఏమండి, ఒక చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఏమండి ఆ చేతికి అది ఎంత చక్కగా ఉంటుందంటే, ఫొటోస్ ఫోన్లో ఉన్నాయండి. నిజంగా ఒక మాట చెప్తారండి, అది ఎదుగుదల అనేది ఒకటి ఉంటుంది. ఏమండి, ఎలా అంటే చిన్నప్పుడు ఎముక ఎంత ఉంటుందండి, జస్ట్ చిన్నప్పుడు ఎముక ఎంత ఉంటుంది, అది పెరుగుతుంటే భలే ఉంటుందండి. ఆ వీడియో ఇంటికాడ ఉంది అది. ఏమండి, నిజంగా చాలా బాగుంటుంది. ఏంటి దేవుడు ఎంత అందంగా చేశాడా అని. ఏమండి, అవి ఎముక ఎక్కడైనా దొరికిద్దా మీకు? ఏమండి, ఆపరేషన్ చేసేటప్పుడు అవి విరిగిపోయినప్పుడు ఎముక కొంతమందికి ముక్కలు అయిపోద్దండి. ఆ ముక్కలు అయిపోయినప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తారు కదా, ఆ ముక్కలన్నీ జాగ్రత్తగా పక్కన పెడతాడు. ఏ ముక్క పోనవడండి. ఎందుకు పక్కన పెడతాడు జాగ్రత్తగా? మళ్ళీ దొరకదు. ఆ ముక్కను అక్కడ పెట్టి దాని మీద ప్లేట్ వేసి స్క్రూ వేస్తాడు. ఎక్కడ దొరకదు. ఎందుకు అంత జాగ్రత్త అంటే? దొరకదు నీకు ఎక్కడను. అలాగే కన్ను కూడా ఎక్కడ దొరుకుద్దా? పోనీ పలానా దిక్కు కన్నులు అమ్ముతున్నారని ఎక్కడ విన్నారా? వినరు. ఎందుకంటే దేవుడి నిర్మాణం అలాంటిది, దేవుడు గొప్పదనం అలాంటిది. ఎక్కడా దొరకని దాంతో దేవుడి నిర్మాణం చేసాడండి. ఏమండి, ఇంకా మనం ఎదరికెళ్ళి చూస్తే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ఆ చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునని నీకు తెలియదు. ఏమండి, అసలు గర్భం ఎంత ఉంటుందో తెలుసని మీకు ఐడియా ఉందా? 9 నెలల బాబు దాంట్లో పెరగాలి. ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి, గర్భం అనేది ఎంత ఉంటుంది? ఏమండి, చాలా చిన్నగా ఉంటుందండి. ఇంతే ఉంటుందండి. ఇంత దాంట్లో 9 నెలల బాబు ఎంత ఉంటాడు? 9 నెలలు 3 కేజీలు. ఏమండి, ఇంత దాంట్లో 3 కేజీలు ఎలా పట్టిందండి? ఇంత గర్భాశయంలో 3 కేజీలు 4 కేజీలు ఉన్న బాబు పాప ఎలా పడుతున్నారు? ఏంటవి ఎంత? ఏమండి, ఏంటవి ఎంత? ఇంతే ఉంటుందండి. నేను చూసానండి, ఇంతే ఉంటుంది. దేవుని గొప్పతనం చూడండి. అంత దాంట్లో ఏమండి అంత దాంట్లో బేబీ పెరగటం అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత వింతండి నిజంగా. ఎవరు చేయగలరండి అండి? చాలా గొప్ప దేవుడు నిజంగానండి. నిజంగా ఆలోచిస్తే ఏంటనైనా ఇది ఇంత ఉంది, ఇది ఎంత చేయటం ఏంటి? ఏమండి, మానవ శరీరంలో ప్రతి భాగం ఒక వింతండి. మానవ శరీరంలో ప్రతి భాగం, ప్రతి అవయవం కూడా ఒక వింత. దేన్ని చూసుకున్నా వింతే, దేన్ని చూసుకున్నా వింతే. ఏంటా వింత? ఏంటా వింతలేంటి? ఏంటా గొప్పతనం ఏంటి దేవునిది? ఏమండి, ఒకసారి చూడండి ఇంకో మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయం. చర్మముతోను మాంసముతోను
నీవు నన్ను కప్పితివి. చాలండి. చర్మముతోనూ మాంసముతోనూ దేవుడు మనల్ని కప్పేశాడండి. అంటే కనిపించే భాగాలు కొన్ని అయితే కనిపించిన భాగాలు ఎన్నో. కనిపించే భాగాలు కొన్ని అయితే కనిపించని భాగాలు ఎన్నో. ఏమండి, పైకి మనకి ఏం కనిపిస్తుంది? చర్మం కనిపిస్తుంది. చూసుకోండి అందరూ, చర్మం కనిపిస్తుంది, వెయిన్స్ అంటే నరాలు కనిపిస్తాయి. కానీ ఈ చర్మం వెనుక, ఈ నరాల ఎముక వెనుక ఎన్ని భాగాలు ఉన్నాయి తెలుసా? ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే 1 గుండె, 2 చెప్పాలి ఎముక, 3 కిడ్నీస్, ఇంకా ఊపిరితిత్తులు, మెదడు, లివర్. ఏమండి, ఇలా ప్రతిదీ చూడండి చాలా వింతగా అనిపిస్తుంది అండి. ఏమండి, గుండె ఒకసారి చూడండి. గుండె ఈ సైజులో ఉండొచ్చు, ఈ సైజులో. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. మరి ఇది చేసే పని ఏంటి? ఇది చేసే పని ఏంటి అంటే ఈ గుండె అనేది అవయవాలన్నిటికీ రక్తం సరఫరా చేయాలి. దీని పని అది. గుండెని ఎవరైనా చేయగలరా? ఒక గుండె ఆపరేషన్ చేయించుకున్నారండి, హార్ట్ ఆపరేషన్ అంటారు. ఏమండి, గుండె మార్పిడి ఆపరేషన్ అంటారు. ఈ గుండె మార్పిడి ఆపరేషను ఈ గుండె ఎక్కడన్నా అమ్ముతారా? ఏ దేవుడైతే ఈ గుండెను చేశాడో, ఏ మనిషికైతే ఇచ్చాడో ఆ మనిషి నుంచే తీసి పెట్టాలి తప్ప వేరే ఎక్కడా చోట దొరికేది కాదు. ఏమండి, ఇంకా మెదడు. ఏమండి, దీంట్లో 5 భాగాలు ఉంటాయండి. మెదడు ఒకటి ఏంటంటే, ఒకటి ముందు భాగం, రెండోది ఈ ముందు భాగంలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకసారి చూడండి, మెదడులో 5 భాగాలు ఉంటాయి. 5 భాగాల్లో ఒకటి ముందు భాగం, ఆ ముందు భాగాల్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఏంటంటే ఆలోచన, ఏకాగ్రత, ప్రవర్తన. ఏమండి, చూడండి ఎంత ప్రాసెస్ అండి, ఏం వింత అండి నిజంగా. అంటే ఒకసారి ఈ అవయవాలన్నింటి గురించి ఒక్కసారి చూస్తే, లోపల ఉన్న గుండె కానీ అవయవాలన్నింటి కోసం ఒకసారి చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఏమండి, అది కనిపించేది ఎంతైనా సరే అది పని చేసేది ఎంతో పని చేస్తుందండి నిజంగా. అంటే దేవుని గొప్పతనం అండి అదంతాను. ఏమండి, దేవుని గొప్పతనం. ఏమంటే ఇంకా కొంచెం కిడ్నీస్. మీరు అందరూ చెప్పాలి, కిడ్నీస్ ఏం పని చేస్తాయండి? కిడ్నీలు మనకి ఎక్కడైనా దొరుకుతాయా? ఇడ్లీలాగా ఎక్కడైనా దొరుకుతాయా? ఎక్కడ దొరకవు. ఆ కిడ్నీ మార్పిడి చేయాలన్నా ఒక మనిషి నుంచే చేయాలి, వేరే చోట దొరికేది కాదు. ఆ కిడ్నీలు చేసే పని ఏంటి? ఆ కిడ్నీలు చేసే పని ఏంటంటే వాటర్ని శుద్ధి చేస్తాయి అన్నమాట. మనం తాగేస్తాం కదా, తాగేసినవన్నీ కూడా అది క్లీన్ చేసుకోవాలి. మనం ఎన్నో చేస్తూ ఉంటాం. అవన్నీ చచ్చిపోద్దు లోపల పాపం కిడ్నీస్. దానికి పని చెప్పేస్తామండి నిజంగాను. ఏమండి, అది శుద్ధి చేసి మంచిగా చేస్తుంది. ఏమండి, కిడ్నీస్ పాడైపోయినాడు మనిషి ఎలా ఉంటాడు? మనిషి ఎలా ఉంటాడంటే విచిత్రమైన జంతువులో తయారవుతాడు ఒక మాటలో చెప్పాలంటే. అంటే పొట్టంతా ఉబ్బిపోయి మొత్తం బాడీ అంతా నీరు పట్టేస్తుంది. కానీ ఆ కిడ్నీలు చేసే పని చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఏమండి, అవి తిరుగుతూనే ఉండాలండి. అవి చేస్తూనే ఉండాలి. మనం పని చేస్తే కొద్దిసేపు అలసిపోతాం, చేయలేం. కానీ అవి అబ్బో నీరసం వచ్చేసిందండి ఇవాళ నేను చేయలేను దాన్ని, కిడ్నీ సాగిపోయి అనుకోండి, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఏమండి, ఇంకా ఆలోచిస్తాయి ఎముకలు. ఏమండి, ఈ చర్మం లోపల ఎముకలు ఉంటాయండి. ఈ చర్మం లోపల ప్రతి చేతికి కానివ్వండి, మెడకు కానివ్వండి ఎముకలు అనేవి ఉంటాయి. ఏమండి, ఆ ఎముకలు ఎక్కడైనా తయారు చేస్తామా? ఎక్కడైనా చేయగలరా? ఏమండి, ఎవరు చేయలేని దాన్ని చేసిందే గొప్పతనం, గొప్పది. ఎవరూ చేయలేరండి అది. ఆ నిర్మాణం ఎవరూ చేయలేరు అండి.
ఆ ఎముక కూడా భలే ఉంటుంది నిజంగా. దేవుడు ఎక్కడి నుంచి చేసాడో తెలియదు కానీ నిజంగాను అది ముట్టుకున్నప్పుడు భలే ఉంటుందండి అది. ఏమండి, మీకు ఎప్పుడన్నా కొమ్ములు ఉంటాయి చూసారా, ఆ కొమ్ములు ఎప్పుడైనా ముట్టుకున్నారా? ఆవులు కానీ వీటికి కానీ. ఏమన్నా నిజంగా అలాగే అనిపిస్తుందండి అది ముట్టుకున్నప్పుడు. ఆ ఎముక ముట్టుకున్నప్పుడు భలే ఉంటుందండి ఆ స్టీల్. నిజంగా ఆ బలం, ఏమండి ఎముకల్లో బలం. అని మనం తినే ప్రోటీన్ నుండి వచ్చే బలం కాదండి, దేవుడు ఇచ్చిన బలం అది ఎముకలకి, దేవుడు చేసిన బలం అది. ఏమంటే ఇంకా చూస్తే లివర్ అంటే కాలేయం. శరీరంలో చర్మం తర్వాత అతిపెద్ద అవయవం ఏదైనా ఉందంటే ఇదేనండి. ఇది ఏం చేస్తుందంటే ఇది ఉంటాయి 1.2 నుంచి 1.5 అంటే కేజీ నుంచి 2 కేజీల లోపు ఇది ఉంటుంది అనమాట. ఇది చేసేది ఏంటంటే రసాయనాలు సరఫరా చేస్తుందండి. ఇది లోపలండి, ఇది లోపల రసాయనాలు సరఫరా చేస్తుంది. లివర్ ఎక్కడ దొరికేది కాదు. ఏమండి, మనిషికి లివర్ పోతే ఏ జీవి నుండో పెట్టుకునేది కాదు, ఏ జీవిది కూడా సరిపోదు ఈ లివర్ అనేది. ఏమండి, ఇది చేసే పని అంతా ఎంత కాదండి. ఈ లివర్ చేసే పని అంతా ఎంత కాదు. ఎంత పని చేస్తుందంటే మనం తినే ఫుడ్, జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఏవైనా సరే మనం తినేస్తూ ఉంటాం, మనం పట్టించుకోం. తినేసిన దాన్ని ఏమండి ఇది శుభ్రం చేయాలండి, ఇది శుభ్రం చేయాలి. అండి మనిషి చేసిన ఏ అవయవాల మనిషి చేసిన ఏదైనా కొంతవరకే పనిచేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా సరే ఒక మిక్సీ కానివ్వండి, ఒక ఫ్యాన్ కానివ్వండి, ఒక ఏసీ కానివ్వండి, కొంత వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కొంత వ్యాలిడిటీ అనేది ఎక్స్పైర్ లేని ఒక వస్తువు ఉందంటే అది అవయవాలనండి. నీ బ్రతుకు ఇచ్చినంత వరకు కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. ఏమండి, అది గొప్పతనం అంటే. మనిషి చేసిన గొప్పతనం ఉంది. ఒక ఇల్లు ఎవరైనా కట్టగలడు, ఒక గోడ ఎవరైనా కట్టగలడు. ఏమండి, ఒక ఫ్యాన్ ఎవరైనా తయారు చేయగలరు, ఒక విమానం ఎవరైనా తయారు చేయగలరు, ఒక ఇల్లు అందంగా ఎవరైనా కట్టుకోగలరు. మనిషి చేసిన ఏదైనా ఏ మనిషినా చేయగలరు. కానీ దేవుడు చేసిన చేయగలరా? చేయలేరండి, ఎవ్వరూ చేయలేరు. ఏమండి, మనం ఇంకా ఆలోచిస్తే ఎదరికెళ్ళి ఆలోచిస్తే కీర్తన గ్రంథము 139వ అధ్యాయం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 13-14 అండి. నా అంతరంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏమండి, చాలండి. నా అంతరంద్రియములు నీవే కలగజేసితివి. అంతరంద్రియములు అనగా అనగా లోపల. ఏమండి, ఇంద్రియములు అనగా ఏమండి అవయవాలు. నా అంతరంద్రియములు అంటే లోపలుండే అవయవాలు. ఎవరు కలగజేశాడంట? దేవుడే కలగజేశాడంట. చదవండి. నీవు నన్ను కలగజేసి విధము చూడగా భయమును ఆశ్చర్యం అంటే వింత. ఆశ్చర్యం అంటే ఎంత? భయమును వింత నాకు పుట్టుచున్నవి. చూడండి ఒకసారి. ఏమంటే వింతగా అనిపించట్లేదు ఎవరికి? వింతగా అనిపించట్లేదా? ఏమంటే దేవుడు చేసిన ఏది చూసినా వింతేనండి, వింతే. ఒక భూమి చూడండి. ఏమండి, గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఏ సౌండ్ వినిపించట్లా. అది వింత కాదా? భూమి శూన్యంలో వేలాడుతుంది అన్నాడు, అది వింత కాదా? ఏమండి, అది వింత కాదా? కాలాలు ఏమండి వాటి టైంలో వచ్చి వెళ్ళిపోతున్నాయి, అది వింత కాదా? ఏమండి, వింత కాదా? నక్షత్రాలు నైట్ అయితే వచ్చేస్తాయి, అవి వింత కాదా? అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఏంటంటే మబ్బు పట్టినప్పుడు నక్షత్రాలు ఏమైపోతాయి అనిపిస్తాయండి. అంటే ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఏమైపోయినాయి?
ఎప్పుడైనా ఆలోచించి నైట్ టైం మబ్బు పట్టినప్పుడు నక్షత్రాలు ఉంటాయి కదా, అవి కనిపించవు, ఏమైపోతున్నాయి? దేవుడు వాటిని కప్పేస్తున్నాడండి. అది వింత కాదా? అంటే ఏది చూసినా వింతేనండి, ఏదో చూసినా వింతే. అసలు మనిషి గొప్పతనం ఏంటండి? మనిషి గొప్పతనం ఏంటి? దేంట్లో గొప్ప మనిషి? మనం ఏమీ చేయలేమండి. ఏదో మన అంతస్తు, మన డబ్బు, మన అధికారం చూసుకుని రెచ్చిపోతాం, కానీ మనము ఏమీ చేయలేమండి. ఏమండి, దేవుడు ఒక్కసారి నువ్వు వద్దు అనడనుకోండి, ఏమండి, మన అవయవాలన్నీ, ఏమండి, మనిషి తెలియక ఈరోజు పేటరైపోతాడు కానండి. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, ఈ అవయవాలన్నిటికీ ఒక రిమోట్ ఉంది దేవుని దగ్గర. ఏమండి, ఈ అవయవాలన్నిటికి కూడా రిమోట్ అనేది దేవుడి దగ్గర, నీ చేతిలో లేదు, నీ చేతిలో లేదు. ఒక్కసారి ఈ రిమోట్ అన్నిటికీ ఒక్కో బటన్, మనం టీవీ రిమోట్లో ఉంది, 1, 2, 3 అంకెలు ఉంటాయా? ఛానల్ మారాలంటే 5 నొక్కాలి. మనకి ఏ ఛానల్ కావాలంటే ఆ నెంబర్ నొక్కితే ఆ ఛానల్ వస్తుంది. ఇప్పుడు దేవుడు నీ గుండె ఆపేయాలనుకున్నాడు అనుకోండి, అక్కడ ఒక బటన్ ఉంటుంది, గుండెకి సంబంధించిన బటన్, టిక్ మన నొక్కుతాడు అంతే. ఏమైంది అంటే మనిషి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా బ్రతకాలి. చాలామంది ఒళ్ళు దగ్గరెట్టుకుని బ్రతకరా అంటారు. ఎందుకు? ఊరికనే అనలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నాన్న చేతిలో, అమ్మ చేతిలో తనలు పడతాయి. దేవుడి దగ్గర మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఒకసారి చంపేలేడండి, ఒకసారి చంపడం. ఎందుకో చెప్పమంటారా? ఒక్కసారి కిడ్నీ బటన్ నొక్కాడు అనుకోండి, దేవుడు కిడ్నీ అనే బటన్ నొక్కాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఏమండి, ఎముకలు పని చేయకుండా ఒక బటన్ నొక్కాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. చేయి లేకుండా ఒక బటన్ నొక్కాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. నరాలు పని చేయకుండా బటన్ నొక్కాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇక మంచం మీదే. ఏమండి, అంటే మనం ఏం చేయాలి? ఒళ్ళు దగ్గరెట్టుకుని, ఏమండి, ఒళ్ళు దగ్గరెట్టుకుని దేవుని కోసం బ్రతకాలి మనం అందరం. ఏమండి, అన్నీ ఇచ్చిన దేవునికి అధికారం ఉంటుందండి. అన్నీ ఇచ్చిన దేవునికి అధికారం ఉంటుంది. దేవుడు ఎందుకు అలా చేసామని అనడానికి మనం సరిపోము. ఎందుకంటే అన్నీ ఇచ్చిన వాడికి అధికారం ఉంటుంది. ఏమిచ్చాడు దేవుడు? అన్నీ ఇచ్చాడు. ఏమండి, అన్నీ ఇచ్చాడు. దేవుడు మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. నిజంగానండి, ఒక మాటలో చెప్పాలంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమకి అవధులు లేవండి. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఏమండి, అవధులు లేవు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంత ప్రేమించడని చెప్పాడా? ఎంత అని చెప్పలేదు, ఎంత అని చెప్పలేదు. ఎంతో ఎంతో అన్నాడు, ఎంతో అన్నాడు, ఎంత అని చెప్పలేదు. ఎంతో ప్రేమించను అన్నాడు. ఆ ఎంతో ప్రేమ మనకి ఎంతవరకు అర్థమైంది? ఏమండి, ఆ ఎంతో ప్రేమ మనకి ఎంతవరకు అర్థమైంది? ఆలోచించారండి ఎప్పుడన్నా? ఇదేంటండి, నా కోసమా ఇవన్నీ? ఏంటి దేవుడు? ఏమంటే మనం ఎన్ని చేసినా సరే దేవుడు ఎందుకంటే ఇంకా 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 చూస్తున్నాడు. దేవుడు ఎందుకండి? మనిషి ఎంత చేస్తున్నా సరే దేవుడు ఎందుకంటే ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకని? కేవలం నీ మీద ప్రేమతోనే. నిన్ను వదులుకోలేకపోతున్నాడండి, నిన్ను వదులుకోలేకపోతున్నాడు. ఏమండి, నిజంగా ఒక విషయం చెప్తానండి. ఏంటంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉందో ఒక విషయం చెప్తాను. నిజంగా ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఒక తల్లిదండ్రులు నిజంగా చిన్నప్పటి నుంచి కూడా ఒక బాబుని కానివ్వండి, ఒక పాపను కానివ్వండి చాలా బాగా పెంచుకుంటారు. అవునా కాదా? చాలా బాగా పెంచుతారు. కొంత వయసు వచ్చేసరికి ఆ ప్రేమ ఏమైపోతుంది? చిన్నప్పుడు ప్రేమించినంతగా ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావా? మీ కుమార్తెలు కానీ మీ కుమారులు కానీ ఏమైంది? ఆ ప్రేమ ఏమైపోతుంది? కాలం పెరిగే కొద్దే వయసు పెరిగే కొద్దే ఆ ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఏమండి, ప్రేమ అనేది
తగ్గిపోతుంది. కానీ దేవుడు తల్లి గర్భంలో నిర్మించిన కానుండి మనం కాటికి వెళ్ళే వరకు కూడా అదే ప్రేమను కొనసాగిస్తున్నాడండి. నిజంగా దేవుడికి మనం అంటే చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా, అది మాటల్లో చెప్పలేనిది. ఏమండి, ఒక మాట ఉంటుంది ఏంటంటే, తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఏమండి, అసలు నేను నిన్ను మరువను. ఇంకా చాలా మాటలండి దేవుడి గురించి. నిజంగా అరచేతిలో చెక్కున్నాడు అంటండి. ఏమండి, ఇవన్నీ విన్న మనం ఏమండి దేనిలో గొప్ప మనం దేవుని కోసం బ్రతకాలనే కదండి ఇవంతా వచ్చింది. ఆ బ్రతకాలనే టైంలో దేవుడు గుర్తుండట్లేదండి. ఏమన్నా మనం అందరం చాలా అనుకుంటాం అంటే దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం చేయాలి, చాలా మాటలు చెప్పేస్తాం. కానీ జీవితంలో మాటే కదా మనం అనేస్తాం. కానీ చాలా మాటలు అనేస్తారండి. నేను దేవుని కోసం అది చేసేస్తాను, దేవుని కోసం ఇది చేసేస్తాను, చాలా మాటలు మనం మాటే కదా అని అనేస్తాం. కానీ పనికి వచ్చేసరికి జీరోనండి. చెప్పడానికి మనం చాలా చెప్పేస్తామండి, పని చేయటం అనేది చాలా కష్టం అండి. ఆ పనిలో మనం ఉండాలి. నేను ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. గురుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చాలండి. ఏమండి, దేవుడు చేసిన కొన్న వింతలైతే గొప్పవైతే ఏంటి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత చేశాడండి. ఏంటది? కుంటివారిని గుడ్డివారిని స్వస్థపరచను. గుడ్డివారిని స్వస్థపరచను. మీరు పరచని చూద్దాం. ఏమండి, మరి ఈరోజు ఏంటంటే మరి చాలామంది కూడా చేస్తున్నారు అంటున్నారు. నిజంగా కళ్ళు లేని కళ్ళు వస్తున్నాయా? రావండి, రావు. ఇదొక వింత. అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావటం వింత కదా. అంటే ఒకసారి మనకు కన్ను పోయింది అనుకోండి, ఆ పోయినోడికి తెలుస్తుందండి ఆ బాధ. అంటే మనకు అన్ని అవయవాలు ఉన్నాయి కాబట్టి మనకేం తెలియట్లేదు. దేవుడు మనకు అంత ఆశించాడు కాబట్టి ఏం తెలియట్లేదు. ఒక్కసారి కన్ను లేని దగ్గరికి వెళ్తాడు, బాధ ఏంటో చెప్పుకుంటాడు. చాలా ఇబ్బందిగా ఉందండి. ఏమండి, కన్ను లేనివాడు కన్ను వస్తే అది ఎంత ఆనందపడతాడు. అదొక వింత. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. ప్రతి అవయవాన్ని తన చిత్తం ఏంటో నెరవేర్చాలి. గుండె ఏం చేయాలి? రక్తం సరఫరా చేయాలి. కిడ్నీలు ఏం చేయాలి? శుద్ధి చేయాలి. లివర్ ఏం చేయాలి? ప్రోటీన్లు సరఫరా చేయాలి. అలా ప్రతి దానికి ఒక్కొక్క పని అప్పచెప్పేయడండి దేవుడు. ప్రతి దానికి ఏమంటున్నాడు? అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. తన చిత్త ప్రకారంగా అవయవాలు జరిగిస్తున్నాయా లేదా? కానీ మనము తన చిత్ర ప్రకారంగా జరిగిస్తున్నామా? ఆయనకి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామా? లేదండి. ఏదో రావాలని వస్తున్నాం తప్ప, చేయాలని చేస్తాం తప్ప మనస్ఫూర్తిగా అయితే ఎవరూ చేయట్లేదండి. మనస్ఫూర్తిగా ఎవరూ చేయట్లేదు.
కానీ దేవుడు చేసిన ప్రతిదీ, ఈ అవయవాలనే కాదండి, ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే ఒక్క మనిషి తప్ప. మనం ఏదైతే బాగా ఇష్టపడతామో అది మన దగ్గరికి రాదండి. ఏదైతే మనం బాగా ఇష్టపడతామో అది మన దగ్గరికి రాదు. ఆ దేవుడు కూడా అంతేనండి. మనల్ని అంతగా ఇష్టపడ్డాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తలే. మనల్ని దూరం పెట్టాడు అనుకోండి, దూరం పెట్టడం అంటే ఏం కాదు, కొన్ని ఆరోగ్య సమస్యలు పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వెళ్తాం. అవునా కాదండి? ఖచ్చితంగా దేవుడు గుర్తు రాస్తాడు. అప్పటి వరకు విర్రవీగిపోతాడండి మనిషి, నిజంగా విర్రవీగిపోతాడు. దేవుడు చేసిన ప్రతిదీ కూడా తన మాట ఏంటుంది. ఒక సృష్టిలో ఏదో చూడండి, పక్షి ఎందుకు చేశాడు, ఒక చెట్టుని ఎందుకు చేశాడు, ఏమండి, పక్షులను ఎందుకు చేశాడు, జీవరాశులను ఎందుకు చేశాడు, ప్రతిదీ కూడా తన మాట మీద నడుస్తున్నాయి. కానీ మన జీవితాలకు వచ్చేసరికి, మన బ్రతుకులకు వచ్చేసరికి దేవుడికి అన్నీ కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటండి, ఏది కూడా. ఏమండి, దేవుడికి సాటిస్ఫాక్షన్ ఏదన్నా ఉందంటే ఏమండి, ఆయనకి ఇష్టంగా మనం బ్రతకటమే. అదొకటేనండి దేవుడు కోరుకునేది మన నుంచి. దేవుడు కోరుకునేది అదే అండి. నా కుమార్తె నా కోసం బ్రతకాలి, నా కుమారుడు నా కోసం బ్రతకాలి. దేవుడు కోరుకునేది అదే. దేవుడు మరి ఏది కోరుకోడండి. మన డబ్బు కోరుకోడు, మన అందాన్ని కోరుకోడు, మన ఐశ్వర్యాన్ని కోరుకోడు, మన ఇల్లు కోరుకోడు, ఏది కోరుకోడు. ఒక్క నిన్నే కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడికి మనమంటే అంత ఇష్టమండి నిజంగా. ఏమండి, మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు మరి? మనిషికి అర్థం కావట్లేదా? బయట సంగతులు వదిలేయండి, మన గురించి ఆలోచించుకుందాం. రోజు లేచిన కాడ నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎంతవరకు దేవుని గురించి ఆలోచిస్తున్నాం? ఎంతవరకు దేవుని కోసం బ్రతుకుతున్నాం? ఏమండి, ఈ బ్రతికిచ్చింది దేవుడు కదా, ఆయుష్నిచ్చింది దేవుడు కదా. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలోచన ఉండదండి, అది చాలా భయంకరం. ఏమండి, దేవుడు ఆలోచన ఉండదండి చాలామంది కూడా. ఎందుకని? ఏమండి, ప్రతి విషయంలో కూడా దేవుడు అనే ఆలోచన మనలో ఉండిపోవాలి, ఏ పని చేసినా సరే. ఏమండి, దేవుడు ఆలోచన లేకపోతే ఆయన ఆలోచనలో మనం ఉండం, అది గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఆయన ఆలోచనలో మనం లేకపోయామంటే ఈ భూమి మీద ఉండం. ఏమండి, కాబట్టి మనల్ని ఇంకా దేవుడు బ్రతికిస్తున్నాడంటే నీ మీద, నా మీద, మనందరి మీద దేవుడు ప్రేమ ఉంది కాబట్టే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని, బయట సంగతులు వదిలేయండి. మనం నమ్మి బాప్తిసం పొందుతాం, దేవునిలోకి వచ్చాం. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని కోసం బ్రతకాలి. ఈ అవయవాలు దేవుడు ఇచ్చాడని దేవుని కోసం బ్రతకాలి. ఈ అవయవాలు దేవుని కోసం కష్టపెట్టాలని దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి.